హాయ్ ఫ్రెండ్స్, సండే స్టోరీ టైం. ఈరోజు మనం లాస్ట్ వీక్ విక్రమ్ బేతాళ కథల్లోని బేతాళుడు విక్రమ్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పబోతున్నాను. అదేంటంటే, వీరముకుట్ అనే రాజు యొక్క అదృష్టాన్ని కాపాడడం కోసం ఒక కుటుంబం అంతా కాళీమాతకి బలి అయ్యారు కదా. సో వారిలో ఎవరు గొప్ప త్యాగవంతులు అని బేతాళుడు విక్రమ్ని ప్రశ్నించగా విక్రమాదిత్యుడు ఇలా చెప్తాడనమాట. ఇప్పుడు అక్కడ అందరిలో ప్రాణత్యాగం చేసిన వారందరిలో కల్లా మనకి వీరముకుట్ రాజు మాత్రమే చాలా గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తులు రాజే. అక్కడ రాజు కోసం వాళ్ళు చనిపోవడం ఒక త్యాగం అయితే, వాళ్ళందరికన్నా ఆ ఒక్క కుటుంబం కోసం రాజు ప్రాణత్యాగం చేయటం అమ్మవారి ముందర అది చాలా గొప్ప త్యాగం. సో రాజు ప్రాణత్యాగం చేసిన త్యాగమే గొప్పది అని మన విక్రమాదిత్య బేతాళుడికి ఆన్సర్ ఇస్తారు. సో ఆన్సర్ కరెక్ట్గా చెప్పాడు. బేతాళుడు చెట్టుకి కూర్చున్నాడు లాస్ట్ వీక్ కథలో. ఇప్పుడు ఈ రోజు కథలో విక్రమాదిత్యుడు మళ్ళీ అడవిలోకి వెనక్కి వెళ్ళి మళ్ళీ బేతాళుడిని తీసి భుజం మీద వేసుకొని మళ్ళీ మౌనంగా నడుస్తూ వస్తే శరమాములే ఇప్పుడు మళ్ళీ బేతాళుడు కొత్త కథని స్టార్ట్ చేశాడన్నమాట. అది ఈరోజు చెప్పుకుందాం. అదేమంటే, ఒకానొక ఊరిలో ఒక పేద గ్రామస్తుడు ఉండేవాడు. ఈ పేద గ్రామస్తుడు పేరు జగ్య. ఎంతసేపు చాలా కష్టపడి పని చేసేవాడు. అంటే రోజుకు కష్టపడి పని చేస్తే కానీ ముద్ద దిగదనమాట. ఎంత కష్టపడినా అతను రిచ్ అవ్వలేడనమాట, అంటే ధనవంతుడు కాలేడు. అదే ఊరిలో ఒక సన్యాసి ప్రవచనాలు చెప్తూ ఉంటాడు, మంచి మాటలు చెప్తూ ఉంటాడు. అదే సన్యాసి జాతకం కూడా చెప్తాడనమాట. సో అలాగా ఈ పేదవాడు ఒకరోజు సన్యాసి దగ్గరికి వెళ్తే ఆ సన్యాసి ఏం చెప్తాడంటే, నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ధనవంతుడివి కాలేవు, నువ్వు పేదవాడిగానే చనిపోతావు. ఒకవేళ నువ్వు ధనవంతుడు అవ్వాలనుకుని ధనవంతుడు అయినా కూడా మరుక్షణం నువ్వు చనిపోతావు అని చెప్తాడనమాట. ఎవరు? ఆ సన్యాసి. ఈ జగ్య సరే ఇక అది మనసులో ఉంటుంది. ఏంటో ఆ సన్యాసి ఇలా చెప్పాడు, మనం ధనవంతుడు కాలేమా, రోజు కష్టపడుతున్నా కూడా మనం ధనవంతుడు కాలేమా అని అనుకుంటాడు. సరే, అది అట్లా మైండ్లో ఉంటుందన్నమాట. ఇక ఒకానొక రోజు అడవికి వెళ్తారు కట్టెలు కొట్టడానికి. కట్టెలు కొడుతూ ఉంటాడు. ఒక పెద్ద దొంగని కొడతా ఉంటాడు అనమాట. ఒక పెద్ద చెట్టుని అనమాట కొడతా ఉంటాడు. ఆ చెట్టుని కొట్టేటప్పుడు త్వరలో ఒక పెద్ద బాక్స్ కనపడుతుంది. ఆ బాక్స్లో బంగారు నాణ్యాలు, పెట్ట నిండా బంగారు నాణ్యాలు ఉంటాయన్నమాట. అంతే, జగ్య దాన్ని చూసి, వామ్మో ఇంత ధనమా, ఇంత బంగారు నాణ్యాలా ఇవి అనుకుంటాడనమాట. ఇవి నేను ఇప్పటి నుంచి నా జీవితాంతం కూర్చుని తిన్నా కూడా తరగని నాణ్యాలు అని మనసులోకి వస్తుంది అనమాట. అప్పుడే వెంటనే మన సన్యాసి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయన్నమాట తనకి. సన్యాసి చెప్పాడు కదా, నేను ధనవంతుడైతే మరుక్షణం చనిపోతానని అనుకుంటాడనమాట. అయ్యో, ఇప్పుడు దీన్ని మనం తీసుకోకూడదు, ఏం చెయ్యాలి అని ఆలోచించి మన జగ్య ఏం చేస్తాడంటే, సరే ఈ పెట్టెలో నాణ్యాలని నాకు యూజ్ చేయను, నేను ఇది ఎవరికైతే ఉపయోగపడతాయో అనాథలకి, అవసరమైన వాళ్ళకి, పేదవారికి పంచి పెడతాను. దీన్ని ఇలా వదిలేస్తే ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది. దీన్ని తీసుకువెళ్ళి నాకు యూజ్ చేయకుండా, నా కోసం నేను యూజ్ చేయను ఈ బంగారు నాణ్యాలని. అలా అయితే ఏం పర్వాలేదు కదా అని అనుకొని ఆ పెట్టెని తీసుకెళ్తాడన్నమాట జగ్య. తీసుకెళ్ళి అతని ఊరు పేదవాడు కదా, ఇంకా గ్రామంలో కూడా పల్లెటూరు కదా, ఆ పల్లెటూరులో పేదవారు చాలా మంది ఉంటారనమాట. ఆ గ్రామస్తులకి అవసరమైనప్పుడల్లా ఈ నాణ్యాలను తీసి ఎవరికి అవసరమైతే వారికి ఈ నాణ్యాలను కొంచెం పంచిపెడుతూ వచ్చాడు. ఆరోగ్యం బాలేని వాళ్ళకి, పిల్లల చదువులకి, ఇలా సోషల్ వెల్ఫేర్ అంతా హెల్ప్ చేసేవాడు అనమాట. ఈ నాణ్యాలని గుర్తుంచుకోండి, తన కోసం తాను ఒక్క కాయిన్ కూడా యూజ్ చేసుకోడు. అలా కొంతకాలం జరుగుతూ ఉండగా తన పల్లెటూరు
మొత్తం బాగుపడిపోయి అందరూ ధనవంతులుగా మారుతూ వస్తారు. అవసరానికి డబ్బు ఇస్తూ ఉంటాడు, నాణ్యాలు ఇస్తూ ఉంటాడు. అవసరానికి ఈ నాణ్యాలని ఖర్చు పెట్టి వాళ్ళ ఆపదల్లో ఉన్న వాళ్ళకి జగ్య హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా. సో అలాగే తను ఆ సేవలోనే మునిగిపోతాడు. జగ్యకి రాను రాను ఆరోగ్యము, వెల్త్, ఇంకా తను కూడా రిచ్ అవుతూ వస్తాడనమాట. ఎవరితో పాటు గ్రామస్తులతో పాటు తను కూడా రిచ్ అవుతూ వస్తాడనమాట. జగ్యకి మాత్రం మనసులో అనిపిస్తూ ఉంటుంది, ఏమో ఈరోజు చనిపోతానేమో నేను, అలాయితే నేను గొప్పవాడిని అవుతూ ఉన్నాను కదా, నాతో పాటు అందరూ గొప్పవారు అవుతున్నారు, కానీ నేను ఈ నాణ్యాలని మాత్రం నా కోసం నేను ఖర్చు చేయకూడదు, రోజు నా కోసం నేను ఖర్చు చేయకూడదు, ఎవరికొవరికి ఖర్చు చేయాలి, ఎవరికొవరికి సహాయపడాలి. అలా జరుగుతూనే ఉంటుంది. అలా తనకు తాను తెలియకుండానే తన ఆరోగ్యం కుదరపడుతుంది. ఆరోగ్యాలతో ఐశ్వర్యవంతుడవుతాడు. చుట్టూ ఉన్నవారు కూడా గొప్పవారిని చేసి పల్లెటూరు మొత్తం ధనవంతులుగా మారటం గమనిస్తారనమాట. అప్పుడప్పుడు గుర్తొస్తుంది, సేజ్ చెప్పాడు కదా మనం ఏ రోజైనా చనిపోవచ్చు అని, కానీ మనం ధనవంతులం అవుతున్నాం కదా, ఏ రోజైనా చనిపోవచ్చులే అనేది మాత్రం మనసులో ఉందన్నమాట జగ్యకి. అంతే, బేతాళుడు ఇక్కడికి స్టోరీ కట్ చేసి, చెప్పు విక్రమాదిత్య, ఇప్పుడు చెప్పు, తను ఇంకా రోజు రోజుకి ఆరోగ్యవంతుడు అవుతున్నాడు, ధనవంతుడు కూడా అవుతున్నాడు. మరి ఆ పవిత్రమైన సన్యాసి చెప్పాడే, అది ఎందుకు నిజం కాలేదంటావు? నిజమై ఉంటే ఎప్పుడో జగ్య చనిపోయి ఉండేవాడు కదా. ఇప్పుడు ధనవంతుడు అయ్యాడు, ఆరోగ్యవంతుడు అయ్యాడు, ఐశ్వర్యవంతుడు కూడా అయ్యాడు. మరి ఎందుకు ఇలా జరిగిందంటావు? అప్పుడు సన్యాసి అబద్ధమా? ఏమిటి ఈ స్టోరీలోని ట్విస్ట్ అని అడుగుతాడనమాట బేతాళుడు విక్రమాదిత్యుడు. ఇప్పుడు విక్రమాదిత్యుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ఆన్సర్ తెలుసు. నోరు విప్పాడా, మళ్ళీ చెట్టెక్కి కూర్చుంటాడు. నోరు విప్పలేదా, తన తల 1000 ముక్కలు అవడం ఖాయం. మళ్ళీ ఈసారి మౌనభంగం జరిగి ఆన్సర్ ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే నాణాలను చూశాడో జగ్య ఆ నాణాలని వృధా చెయ్యలేదు, అలాగని తనకు తాను ఎప్పుడూ యూజ్ చేసుకోలేదు, అకారణంగా డబ్బులని యూజ్ చేయలేదు. కాబట్టి తను ఎప్పుడు ధర్మం, నీతి, నిజాయితీ, పరులకి సహాయం చేయడంలోనే మునిగి ఉన్నాడు. కాబట్టి అందులోనే ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి తను ఆరోగ్యాలతో ఐశ్వర్యవంతుడుగా స్టిల్ ఇంకా జీవించే ఉన్నాడు. అందువల్లే తను జీవించే ఉన్నాడు అని సమాధానం చెప్తాడు అనమాట విక్రమాదిత్యుడు బేతాళుడికి. అంతే, బేతాళుడు నవ్వేసి, ఎందుకు నవ్వాడు? మౌనభంగం జరిగిపోయింది. సో బేతాళుడు మళ్ళీ గెలిచాడు. తుర్రుమని చెట్టు మీదకి కూర్చున్నాడు, మర్రి చెట్టు మీద. ఇప్పుడు మళ్ళీ విక్రమాదిత్యుడు పట్టు వదలని, విక్రమాదిత్యుడు అని అందుకే అన్నాడు, పట్టు వదలకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. సరే, మరి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.